కనినవారు పరమ కౌతుకమునకునా. ఇది వాళ్ళు చెప్పిన మాట. మహాత్ములారా, ద్రుపద మహారాజు యొక్క యజ్ఞ వేదిక నుండి కవచంతో, ధనస్సుతోటి, ఖడ్గంతో, బాణాలతోటి, గొప్ప రథంతో దృష్టద్యుమ్నుడు ప్రభవించాడు. ఆయనతో పాటు కృష్ణ అనేటువంటి పేరు గల కూతురు కూడా జన్మించింది. ఆమె నల్ల కలువల వలె నల్లటి నిర్మలమైనటువంటి శరీర ఛాయ కలిగింది. మెరుపు తీగల వలె ప్రకాశిస్తూ నల్ల కలువ గంధం వంటి మనోహరమైనటువంటి శరీర సుగంధం కలిగినటువంటిది. కాబట్టి అటువంటి ఆ ద్రౌపదిని మిక్కిలి కుతూహలంతో స్వయంవరోత్సవ సమయంలో చూడగలిగిన వాళ్లే కన్నులున్నటువంటి ఫలితం పొందిన వాళ్ళు అన్నారు. లేకపోతే కన్నులు ఉండి కూడా ప్రయోజనం లేదు. అంటే అటువంటి సౌందర్యవతి ఆ తల్లి. అటువంటి స్వయంవర మహోత్సవాన్ని చూడడానికి మేమంతా కూడా ద్రుపదుడి యొక్క నగరానికి వెళుతున్నాం. ఆ ఉత్సవం చూడాలన్న కుతూహలంతో చూడముచ్చటైనటువంటి వాళ్ళు, యవ్వనంలో ఉన్నవాళ్ళు, అంతులేనటువంటి గొప్ప దక్షిణలతో యజ్ఞాలు చేసిన వాళ్ళు, అనేక శస్త్రాస్త్రాలు తెలిసిన వాళ్ళు అయినటువంటి వివిధ దేశాల రాజులు ఈ పాటికి అక్కడికి వచ్చుంటారు. వాళ్ళు బ్రాహ్మణులకి అపారమైన ధనం ఇస్తారట. మీరు కూడా వాళ్ళని చూడటానికి వచ్చేటట్టయితే రండి, అందరం కలిసి వెళదాం అన్నారు. ఈ బ్రాహ్మణులు వెళుతున్నది స్వయంవరంలో పాల్గొనటానికి కాదు, అక్కడికి వచ్చే వివిధ దేశాల రాజులు ఇచ్చేటటువంటి ధనము, బంగారము దానంగా పుచ్చుకోవటానికి వెళుతున్నారు. ఆ బ్రాహ్మణులు అన్నారు, మీలో ఈ నల్లటివాడు, గొప్ప భుజ శిఖరాలతో కూడినటువంటి నిడుపైనటువంటి చేతులు గలవాడు, ఇతన్ని చూచి ద్రౌపది తనంతట తానే వరిస్తుందనిపిస్తోంది మాకన్నా. అంతటి అందగాడు అర్జునుడు. ఇది మా మనస్సుకు తోచినటువంటి సమంజసమైనటువంటి కార్యం అన్నారు వాళ్ళు. ఇక్కడ విప్రుల యొక్క మాటలలో ఉపశృతి వంటి శుభశకునం, భావి కథార్థాన్ని ధ్వనింపజేశారు నన్నయ్య గారు. ఆ తర్వాత అర్జునుడే కదా మత్స్యయంత్రాన్ని కొడతాడు అని మాట్లాడుకుంటూ వస్తూ ఉన్నటువంటి ఆ బ్రాహ్మణులతో కలిసి పాండవులు, వాళ్ళ తల్లి, వాళ్ళ పురోహితుడు అందరూ కలిసి ద్రుపదుల యొక్క పట్టణానికి వెళుతూ ఎదుట ఒక మహానుభావుడిని చూచారు. ఎవరైనా కృష్ణ మృగాజినధరు తరుణోష్ణద్యుతితేజు పంకజోద్భవ సదృశుండు కృష్ణద్వైపాయను గత తృష్ణామయగంచిరి అరుగుదెంచు మహాత్ము. ఎక్కడ వ్యాసుడు వచ్చినా కూడా నన్నయ్య గారు విడిచిపెట్టడు, వ్యాసుడు కూడా విడిచిపెట్టడు వర్ణన చేయకుండా. నల్లటి జింక చర్మం ధరించిన వాడు, మధ్యాహ్న సూర్యుడి వంటి కాంతి గలవాడు, పద్మం నుండి పుట్టినటువంటి బ్రహ్మదేవుడితో సమానమైనటువంటి వాడైనటువంటి వేదవ్యాసుడు తమకు ఎదురు వస్తూ ఉండగా పాండవులు ఏ ఆశ లేనటువంటి ఆ మహానుభావుడిని చూశారు. ఏ ఆశ లేదుట ఆయనకి. అటువంటి వాట ఆ మహానుభావుడు. ఆయన చూశారు. చూచి వినయంతో ఆ వేదవ్యాసుడికి నమస్కారం చేశారు. చేతులు జోడించి నిలబడ్డారు. వాళ్ళకి సంతోషం కలిగే విధంగా ఆ సత్యవతీ నందనుడైనటువంటి వ్యాస మహర్షి వాళ్ళకి రానున్నటువంటి శుభాలను గురించి చెప్పి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత పాండవులు కొద్ది రోజుల్లో ద్రుపదుల యొక్క నగరానికి చేరుకున్నారు. నగరం యొక్క 4 దిక్కుల 4 సముద్రాలలాగా ఘూర్నిస్తూ వివిధ దేశాల నుండి వచ్చినటువంటి రాజుల యొక్క బహువిధ సైన్యాలు విడిది చేసినటువంటి స్థావరాలు చూశారు. ఆ నగరంలోకి ప్రవేశించారు. ఒక కుమ్మరివాడి ఇంట్లో విడిది చేశారు. ఎవ్వరూ గుర్తించకుండా
బ్రాహ్మణ వృత్తిలో ఉంటున్నారు. పాంచాలరాజు అర్జునుడికి తన కూతురునివ్వాలని ప్రయత్నం చేసి పాండవుల కోసం ఎక్కడెక్కడో వెదికించి వాళ్ళని ఎక్కడా కనుక్కోలేకపోయాడు. వాళ్ళు మారువేషాల్లో ఉన్నారు కదా ఏకచక్రపురంలో. ఇక ద్రౌపది స్వయంవర ఘట్టాన్ని చెబుతున్నారు నన్నయ్య గారు. ఆకాశంలో కట్టినటువంటి మత్స్య యంత్రాన్ని ఈ విల్లు ఎక్కుపెట్టి 5 బాణాలతో ఎవడు పడగొడతాడో అతడే ధర్మ ప్రకారం నా పుత్రికకు భర్త అవుతాడు అని ద్రౌపదుడు చాటింపేయించాడు. ఆకాశంలో కట్టారు ఒక మత్స్య యంత్రాన్ని. అది తిరుగుతూ ఉంటుంది. ఒక విల్లు పెట్టారు, అక్కడ 5 బాణాలు పెట్టారు. 5 బాణాలతో ఎవడు పడగొడతాడో వాడే ధర్మ ప్రకారం అల్లుడవుతాడు అని ద్రుపదుడు చాటింపేశాడు. ఆ చాటింపు విని రాజులంతా ఒకరికంటే ముందు మరొకరు ఎంతో సంతోషంగా మంచి ఆభరణాలు ధరించారు. శరీరానికి చక్కటి మైపూతలు పూసుకున్నారు. మంచి వస్త్రాలు కట్టుకున్నారు. ఐశ్వర్యంతో తమ తమ ధ్వజాలు మొదలైన చిహ్నాలు స్పష్టంగా కనపడే విధంగా సిద్ధమైపోయి సైన్యాలు కాళ్ల తాకిడికి భూతలం కంపించిపోతూ ఉండగా ద్రౌపది యొక్క స్వయంవర మంటపానికి ప్రేమగా వెళ్ళారు అనేక మంది రాజులు. ఆ ద్రౌపదీదేవి యొక్క స్వయంవర మంటపం నగరానికి ఈశాన్య దిక్కునుంది. మంచి గంధపు నీళ్లతో తడుపుబడి చదరంగా చేయబడినటువంటి స్థలంతో, లోతైనటువంటి అగడతలతోటి, ఎత్తైన ప్రాకారాలతోటి, విశాలమైనటువంటి ద్వారాలతోటి, వెలుపలి వాకిళ్లతోటి కైలాస పర్వత సౌందర్యాన్ని ఎగతాళి చేసే విధంగా అద్భుతంగా ప్రకాశిస్తూ ఉన్నది. ఆకాశాన్నంటే శిఖరాలు గల అందమైనటువంటి సౌధ ప్రదేశంలో అనేకాలైనటువంటి మంచెలతోటి అమరి ఉంది. అందులో వివిధ దేశాల రాజులకి ఆయా ప్రదేశాల్లో విడిది కల్పించారు. ద్రుపదుడు ఆ వచ్చిన వాళ్ళందరినీ పూజించాడు. ఉత్తమ బ్రాహ్మణులతో కలిసి ఉన్న పాండవులు ఆ బ్రాహ్మణ సమూహంలోనే ఉన్నారు. అంతేగాని రాజులు కూర్చున్న దగ్గర కూర్చోకూడదు కదా. బ్రాహ్మణులంతా ఎక్కడ కూర్చున్నారు, వాళ్ళ మధ్యనే కూర్చున్నారు. కూర్చొని పాంచాల రాజు యొక్క ఐశ్వర్యాతిశయాన్ని చూచి సంతోషపడ్డారు. ఇక ద్రౌపదీదేవి యొక్క వర్ణన చేస్తున్నారు. ధవళ విభూషణ దామానులేపనా లేపనాన అమలినాంగీ సిత పుష్పమాల చేత ధవళ విభూషణ దామానులేపన అమలినాంగీ సిత పుష్పమాల చేతగొని పుష్పసాయకు కుసుమేతరంబైన ఆరుగు సాయకంబనగా జనులు ధవళాక్షి రంగమధ్యంబున తను మధ్య తానొప్పి పాంచాల తనయయున్న భూసర ప్రవరుల పుణ్యాహ ఘోషంబు విలసిల్లే ఆశీర్వి వృద్ధితోడా ద్రుపదపతి పురోహితుండును కృత పరిస్థరణుడై ప్రయోగదక్షుడు అగ్నిముఖము చేసి వేల్వ మొనసి వివాహోపకరణ వస్తు జయము కాచియుండే. ఒక అద్భుతమైన శేషపద్యంలో చెప్పారు నన్నయ్య గారు. ఆ పాంచాల దేశపు రాజకుమారి ద్రౌపదీదేవి ఎట్లా ఉన్నదయా అంటే అందమైనటువంటి సన్నటి నడుముతో ఉంది. తెల్లటి కళ్ళతో అలంకరించుకున్నటువంటి తెల్లటి ఆభరణాలతో, పూల దండలతో, మైపూతతో, నిర్మలమైనటువంటి దేహకాంతితో ఒక తెల్లటి పూలదండ చేతిలో ధరించి ప్రజలంతా తనను చూచి ఈమె మన్మథుడి యొక్క 5 పూలబాణాల కంటే వేరైనటువంటి 6వ పూలబాణమా అని అనుకుంటూ ఉండగా
స్వయంవర రంగ మధ్యంలో నిలబడి ఉన్నది. మన్మధుడి యొక్క 6వ బాణంలాగా ఉంది ఆ తల్లి, అంత అందగత్య. బ్రాహ్మణ శ్రేష్ఠుల యొక్క పుణ్యాహవచన ధ్వని, ఆశీర్వచనాలు అతిశయిల్లుతూ ఉన్నాయి. అక్కడ వైదిక కర్మలు చేయించడంలో చాలా సమర్థుడైనటువంటి ద్రుపద మహారాజు యొక్క పురోహితుడు అగ్ని చుట్టూ దర్భలు అలంకరించాడు. మనం కూడా అగ్నిహోత్ర కార్యం చేసేటప్పుడు 4 వైపులా దర్భలు పెడతాం, పెట్టి ఉత్తరం వైపు ఇంకా 2 అదనంగా పెడతాం. హోమారంభం చేసి వివాహానికి తగినటువంటి వస్తు సమూహంతో హోమం చేయడానికి సిద్ధంగా వేచి ఉన్నాడు ఆ పురోహితుడు, కుల పురోహితుడు. ఆ సమయంలో హోరుమనేటువంటి ప్రజల ధ్వనిని, వాద్య ఘోషని ఆపేశారు. దృష్టద్యుమ్నుడు అక్కడికి వచ్చినటువంటి రాజసమూహాన్నంతా చూచి అగ్నిహోత్రం దగ్గర గంధ పుష్ప దీపాలతో, ధూప దీపాలతో పూజింపబడినటువంటి ఆ ధనస్సుని, బాణాలని, ఆకాశంలో ఉన్నటువంటి మత్స్య యంత్రాన్ని అక్కడ ఉన్న వాళ్ళందరికీ చూపించి ఈ విధంగా చెప్పాడు. ఈ విల్లు మోపెట్టి ఏను బాణముల ఈ మత్స్యయంత్రంబునేసినవాడ భావజ ప్రతిము ఇబ్జాలకు తగిన పతి ఇది ముని శక్తి పడసిన విద్య కావున మీరిప్పుడు గావింపుడిదియ ఘనతర కార్ముక కౌశలోన్నతియు లావును గలవారలకు అవసరము అతిశయంబు కళ్యాణంబు పడయా. ఓ రాజన్యులారా, ఈ విల్లును ఎక్కుపెట్టి 5 బాణాలతోటి ఈ యంత్రంలోని మత్స్యాన్ని కొట్టినటువంటి వాడే ఈ కన్యకు తగినటువంటి భర్త అవుతాడు. ఈ మత్స్య యంత్రం ఒక మహర్షి యొక్క శక్తితో పొందినటువంటి విద్య కాబట్టి ఇప్పుడు మీరు ప్రయత్నం చేయండి. విలువిద్యలో గొప్ప సామర్థ్యం, బలం కలిగిన వాళ్ళు చక్కటి కీర్తిని, కళ్యాణాన్ని పొందడానికి ఇదే సరైనటువంటి సమయం అని ఒక ప్రకటన చేశాడు. అప్పుడు ద్రౌపదిని చూచి సమస్త భూమండలంలో ఉన్నటువంటి రాజకుమారులంతా కూడా నీ స్వయంవరానికి వచ్చారు, వీళ్ళందరినీ ఒక్కసారి తేరిపార చూడు అన్నాడు అన్నయ్య దృష్టద్యుమ్నుడు. దుర్యోధనుడు, దుశ్శాసనుడు మొదలైనటువంటి ధృతరాష్ట్ర కుమారులు 100 మందిని చూపించాడు. ఆ సమీపంలో ఉన్న కర్ణుడు, అశ్వత్థామ, సోమదత్తాదులు, వాళ్ల కొడుకులతోటి సోదరులతో ఉన్నటువంటి శల్యుడు, విరాటుడు, అక్రూరుడు, సారణుడు, సాత్యకి మొదలైనటువంటి యదు, వృష్టి, భోజ, అంధక వంశ శ్రేష్ఠులు అందరు కూడా అక్కడ ఉన్నారు. అలాగే సుమిత్రుడు, సుకుమారుడు మొదలైనటువంటి వివిధ దేశాల రాజులని, వేదధ్వనితో ప్రకాశిస్తున్నటువంటి బ్రాహ్మణ సమూహాన్ని చూపించాడు. ఆ వచనంలో ఈ పేర్లన్నీ రాశారు. స్వయంవరం అంటే క్షత్రియ కన్యలు వివిధ దేశాల నుండి వచ్చినటువంటి రాజకుమారుల యొక్క సభలో స్వయంగా తనకిష్టమైనటువంటి వరుణ్ణి వర్ణించే అంటూ ఒక ఉత్సవం. ఇక్కడ బాలుడైనటువంటి అనిరుద్ధుడు, వృద్ధుడైన సోమదత్తుడు స్వయంవరానికి వచ్చిన వాళ్ళలో ఉన్నారు అంటే మూలంలో కూడా ఇలాగే ఉంది. వచ్చిన వాళ్ళందరూ స్వయంవరంలో ద్రౌపదీదేవిని వరించడానికి వచ్చారు అని అర్థం కాదు. స్వయంవరం జరిగేటటువంటి తీరుతెన్నులు చూడటానికి, స్వయంవరంలో గెలిచినటువంటి వరుణ్ణి ఆశీర్వదించడానికి వచ్చిన వాళ్ళు కూడా ఉంటారు. ఆ విధంగా వచ్చిన వాళ్ళలో బలరామకృష్ణులు కూడా ఉన్నారు. ఓ ద్రౌపది, వీళ్లలో మత్స్యయంత్రాన్ని కొట్టిన వాడిని నువ్వు ప్రేమతోటి వరించు అని దృష్టద్యుమ్నుడు చెప్పడానికి ప్రయత్నం చేశాడు. ఆ విధంగా అయిపోయిన తర్వాత అక్కడ ఉన్నటువంటి రాజకుమారులందరూ కూడా ఒక్కొక్కళ్ళే వెళ్ళి ఆ విల్లు ఎక్కుపెట్టి మత్స్యయంత్రాన్ని కొట్టడానికి పూనుకోవడానికి బయలుదేరారు.
దేవతలు, ఆకాశ సంచారులు, గరుడులు, గంధర్వులు, కిన్నరులు ఆ ద్రౌపదీదేవి స్వయంవర మహోత్సవాన్ని చూడాలని ప్రేమతో వచ్చి ఆకాశంలో నిలబడ్డారు. వాళ్ళ యొక్క విమానాలు ఆకాశంలో ప్రకాశిస్తూ ఉన్నాయి. మద్దెలలు, వీణలు, పిల్లన గ్రోవుల ధ్వని అనుసరిస్తూ రసరమణీయమైనటువంటి సంగీత ధ్వనులు అన్ని పక్కలా వ్యాపించున్నాయి. అనేక విధములైన వాద్యాల ధ్వనుల హోరు మహాసముద్ర ధ్వనిలాగా ఉన్నది. మంచి పూలదండలు, గంధం వంటి మంచి మైపూతలు మొదలైన వాటి సువాసనతో కూడినటువంటి మంచి గాలి ఆ స్వయంవర రంగమధ్యమంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా తృప్తి కలిగే విధంగా వీచుతూ ఉంది గాలి. దట్టమైనటువంటి బూడిద మధ్య నిప్పు కణాలలాగా బ్రాహ్మణ శ్రేష్ఠుల మధ్య 5 పాండవులు స్పష్టంగా తెలియకుండా ఉండడం చూచి యాదవ శ్రేష్ఠుడైనటువంటి శ్రీకృష్ణ భగవానుడు సంతోషంతో వాళ్ళను గుర్తుపట్టాడు. బ్రాహ్మణుల మధ్యలో ఉన్నారు వాళ్ళు. ఎట్లా ఉన్నారట వాళ్ళు? నివురు గప్పిన నిప్పులాగా ఉన్నారు అన్నారు. నివురు అంటే బూడిద. గుర్తుపట్టి అన్నయ్యతో అంటున్నాడు, అర్జునుడు ఈ ద్రౌపదిని చేపట్టగలడని కూడా మనస్సులో అనుకున్నాడు. ముందు మనస్సులో అనుకున్నాడు. ఇక్కడ పాండవులని నివురుగప్పిన నిప్పు కణాలుగా వర్ణించడం రుచిరార్థ సూక్తి మాత్రం. బ్రాహ్మణ వేషాలు తొలగి నిజరూపాలు వెలువడే సమయం వచ్చింది అని ఇక్కడ రంగమధ్యంలోనేటువంటి గాలి ధ్వనిస్తుంది. నివురుగప్పిన నిప్పులను సైతం గుర్తింపగలిగినటువంటి శ్రీకృష్ణ భగవానుడు యొక్క దివ్య ప్రతిభ ఇందులో గమ్యమానంగా ఉంది. శ్రీకృష్ణాదులు మత్స్యయంత్ర భేదనలో పాల్గొనకపోవడానికి కారణం ధ్వనిమయం చేసినటువంటి కథను కూడా ప్రసన్నం చేస్తున్నాడు నన్నయ్య గారు. ఆ తరువాత రాజకుమారులు ద్రౌపదీదేవిని చూచి మన్మథబాణ పీడితులై తమని తమ పరాక్రమాన్ని అంచనా వేసుకోలేకుండా ఆశతోటి ఆ విల్లును ఎక్కుపెట్టడానికి వెళ్ళారు. ఆ విల్లు ఎట్లా ఉందిట? వడినవుడు గరచి వలకేల్ నిడుచన కనయమున పెనచి నీల్గి బలంబేర్పడ విల్లు వంపనోపగయుడిగిరి నృపసుతులు కొందరొయ్యన లజ్జల్. రాజకుమారులు కొందరైతే వేగంగా తమ యొక్క పెదవిని పళ్లతో బిగబట్టి కుడి చేతిని చాచి వింటి యొక్క కుప్పును పట్టి నీల్గి తమ బలం బయటపడగా ఆ వింటిని కొంచెం కూడా వంచలేక సిగ్గుపడి ఆ ప్రయత్నం మానుకొని వెనుదిరిగి వెళ్ళిపోయారు. బలవంతుల యొక్క బలం అణిగే విధంగా దానిని వంచకుండా మ్రానులలో పెద్ద మానులాగా ఉన్నటువంటి ఈ మాయాధనస్సును ఈ విధంగా చేస్తే ఎవడెక్కువ పెట్టగలుగుతారు అని కొందరు రాజకుమారులు దాని దగ్గరికే పోలా. ఈ ద్రౌపది ఏ విధంగా కూడా ఎవడికి లభించే అవకాశం లేదు. మొదట ఈ విల్లు ఎక్కుపెట్టడమే సాధ్యం కాకపోతే ఒకవేళ ఎక్కుపెట్టిన ఆకాశంలోని ఆ మత్స్య యంత్రాన్ని భేదించడం బ్రహ్మదేవుడికి కూడా అలవి కాదే అని ఆలోచించి కొందరు రాజులు గర్వాన్ని విడిచిపెట్టి వచ్చిన దారి పట్టారు, తమ ఊళ్ళకి వెళ్ళిపోయారని. ఈ వర్ణన మత్స్య యంత్రాన్ని భేదించే అర్జునుడి యొక్క సామర్థ్య అతిశయాన్ని మరింత ప్రకాశింపజేసేదిగా ఉన్నది. అలనాడు శివధనుస్సు యొక్క ధనుర్భంగ సమయంలో కూడా రామచంద్ర ప్రభు ఎంత అలవోకగా చేశాడో మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ విధంగా అనేక మంది రాజకుమారులు ఆ ధనస్సును ఎక్కుపెట్టలేక వెనుదిరిగి వెళ్ళిపోయారు. అప్పుడు యదు, వృష్టి, భోజక, అంధకులు శ్రీకృష్ణుడి యొక్క అభిప్రాయాన్ని అనుసరించి ధనస్సును ఎక్కుపెట్టే ప్రయత్నమే చేయలే. వాళ్ళని వారించాడు ఆయన పరమాత్మ. ఇది మీ పని కాదు అన్నాడు. శిశుపాలుడు, జరాసంధుడు, శల్యుడు, కర్ణుడు గర్వితులై తమ తమ బలాలు వెల్లడి కాగా క్రమంగా మినపగింజ, ఆవగింజ, పెసరగింజ,
వెంట్రుక అంత మాత్రం తక్కువగా అల్లెత్రాటిని ఎక్కించి కూడా ఆ ధనస్సును ఎక్కుపెట్టలేక బలం చెడి సోలిపోయారు. వాళ్ళను చూచి అర్జునుడు తన అన్న ధర్మరాజు యొక్క అనుమతి పొందాడు. బ్రాహ్మణ సభ నుండి వెలుపలకు వచ్చాడు. ధనస్సు దగ్గరికి వెళ్ళాడు. అతడి యొక్క ఉత్సాహానికి ఆశ్చర్యపడి కొందరు బ్రాహ్మణులు తమలో ఇట్లా మాట్లాడుకుంటున్నారు. ఇక్కడ మత్స్యయంత్రం భేదించలేనటువంటి రాజులని నన్నయ్య గారు 4 రకాలుగా వర్గీకరించాడు. మొదటి వాళ్ళు విల్లు నెత్తడానికి ప్రయత్నించి విఫలమైనారు, ఒక రకం. రెండోది విల్లు ఎత్తడం, మత్స్యయంత్రం కొట్టడం సాధ్యం కాదని భావించి పోటీ మానుకొని ఇళ్ళకెళ్ళిపోయిన వాళ్ళు, దాని దగ్గరికే పోలా. ఇక మూడో రకం ఆ పోటీలో పాల్గొన్నా అని వచ్చి పోటీలో పాల్గొనకుండా నిర్లిప్తుగా ఉండిపోయారు. ఇక నాలుగో వాళ్ళు పోటీలో పాల్గొన్న అల్లెత్రాటిని ఎక్కించే వరకు వచ్చి కొద్దిలో తప్పిపోయారు. ఈ 4 వర్గాల రాజకుమారులందరి ప్రయత్నాలు ముగిసిపోయిన తర్వాత బ్రాహ్మణ వర్గంలో నుండి విజయుడు లేచి విల్లు దగ్గరికి వచ్చాడు. అర్జునుడిని ఈ సమయంలో విజయుడు అని పేర్కొనడం ఎంతో ఉచితంగా ఉంది. బ్రాహ్మణులందరూ కూడా అనుకుంటున్నారు అర్జునుడిని చూచి, తమ మధ్యలోంచి వెళ్ళాడు కదా. ఈ మహారాజ కుమారులు దృఢమైన పొడవైనటువంటి బాహువులు కలిగిన పరాక్రమంలో ఏమాత్రం తక్కువ కాని బలం గలవాళ్ళు. అటువంటి వాళ్లే ఈ విల్లుని ఎక్కుపెట్టలేక కొట్టలేకపోయారే. ఇప్పుడు ఇతడు అనుచితమైన గర్వంతో తన శక్తి ఎంతో తెలుసుకోకుండా అవివేకి అయి బ్రాహ్మణ వంశం వాళ్ళంతా నవ్వులు పాలు చేయడానికి ఏమైనా పూనుకుంటున్నాడా ఈ అర్జునుడు? అర్జునుడని వాళ్ళకి తెలియదు, బ్రాహ్మణుడు అనుకున్నారు. తమ మధ్యలో కూర్చున్నాడు, తమవాడు, తమ జాతివాడు అనుకున్నారు. ఇంతమంది రాజకుమారులు ప్రయత్నం చేసినా వాళ్ళ వల్ల కాకపోతే తగుదునమ్మా అని మనందరూ పరుగు తీయటం కోసం వెళుతున్నాడా ఈ కుర్రాడు అనుకున్నారు. అందులో కొందరు అనుకున్నారు, ఈ కుర్రాడు గొప్పవాడు, వీళ్లకంటే విలువిద్యలో నేర్పు కలవాడై ఈ పనికి పూనుకున్నాడే కానీ సామాన్యుడిగా ఈ విధానికి ఈ యొక్క పనికి పూనుకుంటాడా? కాబట్టి ఈ కుర్రాడు సామాన్యుడు కాడు అనిపిస్తుందని కొంతమంది. అప్పుడు వాళ్ళు అమితోత్సాహుడు, దీర్ఘబాహు పరిగుండు, అత్యంత తేజస్వి, సద్విమలాచారుడు, విప్రభక్తిపరుడు, ఈ విప్రుండు, విప్ర ప్రసాదమునన్ విప్రులకెల్ల సంతసముగా తత్కర్మ సంసిద్ధి, ఉత్తముడై పొందెడు మంచు నుండిరి, దయన్ ధాత్రీ సురుల్ ప్రీతులై. కొంతమంది అనుకుంటున్నారు అపరిమితమైనటువంటి ఉత్సాహం కలిగిన వాడు, దీర్ఘమైనటువంటి ఇనప గుదియల వంటి బాహువులు కలవాడు, మిక్కిలి తేజస్సు కలవాడు, శ్రేష్టము నిర్మలమైనటువంటి నడవడి కలవాడు, బ్రాహ్మణ భక్తి కలవాడైనటువంటి ఈ బ్రాహ్మణ కుర్రవాడు యువకుడు బ్రాహ్మణుల యొక్క అనుగ్రహం చేత బ్రాహ్మణులందరికీ సంతోషం కలిగే విధంగా కార్యసిద్ధి పొందుగాక అని అక్కడ ఉన్నటువంటి బ్రాహ్మణులందరూ కూడా సంతోషించినటువంటి వాళ్ళై అర్జునుడి పట్ల దయతో ఉన్నారు. అంటే మనవాడు వెళుతున్నాడు, మనవాడికి జయం కలగాలి అని వాళ్ళు అనుకుంటున్నారు. ఇక్కడ 3 రకాలుగా ఒక క్రమంలో చిత్రించడం అనేది నన్నయ్య గారి యొక్క కథాకథన శిల్పం. ఒక రకం వాళ్ళు భయస్థులు, ఆ బ్రాహ్మణుల్లో మహాపరాక్రమవంతులైనటువంటి రాజకుమారులే ఎక్కుపెట్టలేని విల్లుని చేపట్టి మత్స్యయంత్రాన్ని కొట్టడానికి యత్నించి విఫలుడైతే బ్రాహ్మణ వర్గాన్ని నవ్వుల పాలు చేయడానికి పూనుకున్నాడని మొదటి వర్గం వాళ్ళు భావించారు. ఇక రెండో రకం వాళ్ళు వివేచనాపరులు, రాజకుమారుల కంటే బలవంతుడై ఉండబట్టే ప్రయత్నిస్తున్నాడని వాళ్ళు భావించారు. ఇక మూడో రకం వాళ్ళు ఏం చేశారు, వాళ్ళు మహావిజ్ఞులు, విజయుని యొక్క రూప తేజో బలాదులను గణించి విజయం తథ్యమని నిర్ణయించారు. క్షత్రియులు మాట్లాడకుండా ఉండటం కూడా ఇందులో ఒక విశేషం.
అర్జునుడు బయలుదేరి వస్తుంటే ఎవడు మాట్లాడాల. బ్రాహ్మణ హృదయం బయటపడ్డట్లుగా క్షత్రియ హృదయం బయటపడదు. వాళ్ళు గుంభరంగా ఉన్నారు. బహుశా కొందరు క్షత్రియులు ఆశ్చర్యశక్తులై అర్జునుడి వైపు అలా చూస్తూ ఉండిపోయారేమో, ఇతరేం చేస్తాడో చూద్దామని. మరికొందరు అతని ప్రయత్నాన్ని ఉపేక్షించి ఊరుకున్నారేమో. మొత్తానికి క్షత్రియులు మాత్రం ఎవ్వరూ పన్నెత్తి మాట్లాడలా. ఆ తర్వాత అర్జునుడు ఆ ధనుస్సు దగ్గరికి వచ్చాడు. గురువులను మనస్సులో స్మరించుకున్నాడు. అది అర్జునుడి యొక్క వైభవం. నమస్కారం చేశాడు. ధనస్సుకి ప్రదక్షిణ నమస్కారాలు చేశాడు. మిగతా వాళ్ళు ఎవరూ చేయలే పని. దాన్ని ఎత్తుకొని అలవాటైనటువంటి ధనస్సును సంధించినట్టుగా సులభంగా సంధించాడు. అంటే నారి దానికి తగిలించాడు. అది సంధించడం అంటే. ప్రజలంతా ఆశ్చర్యపడుతూ ఉండగా 5 బాణాలతోటి ఆ మత్స్య యంత్రాన్ని ఒక్క క్షణంలో పడగొట్టాడు. అది చూచి బ్రాహ్మణులు, క్షత్రియులు మొదలైన జనులంతా కూడా ఆశ్చర్య పరవశులైపోయారు. ఇక్కడ అర్జునుడు విల్లును ఎక్కుపెట్టడానికి ముందుగా గురుదేవులను స్మరించి నమస్కరించటం, అలాగే ఆ దివ్య ధనస్సుకు ప్రదక్షిణ చేయటం, మ్రొక్కటం అనేవి ధనుర్విద్యను పవిత్ర భావంతో ఉపాసించే మేటి వీరుడి యొక్క లక్షణం. గర్వితులైన వాళ్ళకి అసలు విల్లే వశం కాల. మత్స్యయంత్రం ఒక ఋషి కల్పించిన విద్య అని దృష్టజుమ్నుడు ముందే చెప్పాడు. విద్యను గౌరవించడం విద్వాంసుడికే తెలుసు అని అర్జునుడి యొక్క పాత్రను చిత్రించడం ఇక్కడ విశేషం. విద్య వినయవంతులకే ప్రసన్నమవుతుందని సత్యం కూడా ఇక్కడ స్పష్టమైపోతుంది. మత్స్యయంత్ర భేదనం వంటి మహత్తరమైన విషయాన్ని నన్నయ్య గారు చిన్న వచనంలో చెప్పి ముగించేశాడు. అర్జునుడిని ప్రశంసించిన వాక్యాలను వృత్తాలలో నిబంధించాడు. చూడండి, మత్స్యయంత్రం కొట్టినటువంటి అర్జునుడికి అది ఒక గొప్ప ప్రదర్శనం కానే కాదు, కానీ ఆ సభలో ఉన్న వాళ్ళకి అంతా అది ఒక అద్భుతం. అవలీలగా ప్రదర్శితమైనటువంటి జగదేక వీరుడైన అర్జునుడి యొక్క వీర రసాన్ని వచనంలో, దాని నుండి పుట్టిన అద్భుతాన్ని పద్యాలలో నిబంధించడం నన్నయ్య గారి యొక్క సార్థక చందప్రయోగ శిల్పం. అటువంటి గొప్ప శిల్పాన్ని ప్రదర్శించాడు నన్నయ్య గారు. మరి మత్స్యయంత్రాన్ని భేదించిన తర్వాత కథ ఏ విధంగా జరిగింది, ఇది ఉత్కంఠభరితంగా ఉంది కదా. అందుకని అర్జునుడు మత్స్యయంత్రాన్ని భేదించాడు అనేటువంటి ఒక శుభం దగ్గర ఈరోజు మనం కథని ఆపుకుందాం. శ్రీకృష్ణుడి యొక్క దివ్యానుగ్రహంతో రేపటి రోజు కలుసుకున్నప్పుడు తదితర విషయాలని మీతో మనవి చేసే ప్రయత్నం చేస్తాను. అంతవరకు స్వస్తి. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ప్రక్కనున్న గంటను మ్రోగించండి.